సో ఓకే. ఇప్పుడు మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్ టు పాయింట్ వెళ్దాము. దానికి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీ క్లయింట్స్‌కో, మీ ఆడియన్స్‌కో ఎవరో ఒకళ్ళకి. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఏప్రిల్ 2024 వరకు మీకు ప్రాపర్ లీగల్‌గా మీరు హాస్పిటల్ క్లినిక్స్ రన్ చేయట్లేదని, ప్లస్ మీ దగ్గర డెర్మేట్స్ లేరని ఈ 2 ఎలిగేషన్స్ వచ్చినాయి. ఏప్రిల్ 2024 తర్వాత నుంచి మీ దగ్గర డెర్మేట్స్ ఉన్నారని. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూపించాము. సో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళే వచ్చి అంతా చెక్ చేసుకొని ఓకే అని చెప్పి ఇచ్చిన క్లియరెన్స్. యా, సో ఏప్రిల్ 2024 కంటే ముందు కూడా మా దగ్గర డర్మటాలజిస్టులు ఉన్నారు. దానికి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్కి వచ్చేసి ఉన్నారా లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చారు. సో ప్రెసెంట్ హెచ్కేఎస్లో ఒక్క క్లినిక్లో ఆర్ ఇప్పుడు హాస్పిటల్స్లో ఎంతమంది డెర్మేట్స్ ఉన్నారు? మాకున్న 5 క్లినిక్స్లలో 18 మెంబర్ డాక్టర్స్ ఉన్నారు. 18 డాక్టర్స్ ఉన్నారు. ఓకే. అందులో 7 మెంబర్స్ డర్మాట్స్ ఉన్నారు. ఓకే. 7 మెంబర్స్ డర్మటాలజీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు 2 ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు, అనెస్థాలజిస్ట్ ఉన్నారు, ఒక గైనకాలజిస్ట్ ఉన్నారు, అండ్ ఎంబీబీఎస్ డాక్టర్స్. అంటే ప్రతి ఒక్క క్లినిక్లో డర్మటాలజీ డాక్టర్తో పాటు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఉంటారు ఫర్ అసిస్టెంట్స్ కానివ్వండి. అసిస్టింగ్ అండ్ డర్మటాలజిస్ట్. ఓకే. యా, సో వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 18 డాక్టర్స్ ఇన్ అవర్ 5 clinics. సో ఇది మెన్షన్ చేశారా? యా, మన వెబ్సైట్లో ఉంటుంది. అండ్ వెబ్సైట్లో మెన్షన్ చేసిన నేమ్స్తో పాటు కొన్ని నేమ్స్ మేము ఇంకా పెట్టలేదు. అంటే దే ఆర్ నాట్ రెడీ టు కమ్. అంటే వాళ్ళు పెట్టొద్దు ప్లీజ్ అని చెప్పేసి ఇది చేస్తున్నారు డ్యూ టు ద హెరాస్మెంట్ దట్ ఐ టోల్డ్ యూ. ఓకే. అండ్ చాలా మంది లైక్ ఐ టోల్డ్ యూ, చాలా మంది అసోసియేట్ అంటే ఎవరైతే అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యా, ఇంకా వద్దు అంటే ఐ డోంట్ వాంట్, అసలు నా పేరు కూడా తీసుకొని రాకండి ఇక్కడ. అండ్ వీళ్ళందరూ కూడా పార్ట్ టైం డాక్టర్స్ కాదు, దే ఆర్ ఫుల్ టైం డాక్టర్స్. అంటే హెచ్కేలో అంటే వచ్చి ఒక 2 hours కి చేసేసి వెళ్ళిపోవడం, ఆర్ 1 hour కి చేసేసి వెళ్ళిపోవడం, ఆర్ ఏదో నామకే వాస్తే వచ్చి వెళ్ళిపోవడం, ఇలా కాదు. ఎవ్రీవన్ ఆర్ ఫుల్ టైం డాక్టర్స్. అట్లీస్ట్ 5 to 6 hours అక్కడ చేసే డాక్టర్సే ఉన్నారు మా దగ్గర. ఓకే. మొత్తం 18 డాక్టర్స్ అండ్ 7 డెర్మేట్స్ ఉన్నారు మీ దగ్గర, మొత్తం అన్ని క్లినిక్స్ కలిపి. యా. ఓకే. సో ఇంకో ఎలిగేషన్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్లో రాయాల్సిన మెడికేషన్ వచ్చేసి కన్సల్టేషన్ ఫామ్ మీద రాస్తున్నారు వీళ్ళు అనేది ఒక ఎలిగేషన్ వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కన్సల్టేషన్ ఫామ్ వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళింది? నిజంగానే ప్రిస్క్రిప్షన్ దాంట్లో రాస్తున్నారా? సో లాస్ట్ ఇయర్ ఈ ఎలిగేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో వీళ్ళు కొన్ని ఆపరేషన్స్ చేయడం అనేది జరిగింది. మా దగ్గరికి కొంతమందిని క్లయింట్స్ లాగా పంపించి కన్సల్టేషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రాబబ్లీ అవే ఉంటాయి. ఈవెన్ మనకు ఇది వచ్చినప్పుడు కూడా దీనికి కూడా కొన్ని అటాచ్ చేశారు అనమాట, కన్సల్టేషన్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో. ఫస్ట్ థింగ్ ఒకటి మేము చెప్పాలనుకుంటున్నాం ఏంటి అని అంటే, వీఆర్ నాట్ ఇన్ టు కోర్ డర్మటాలజీ ట్రీట్మెంట్స్. అంటే ఎగ్జిమా, సోరియాసిస్ అంటే ఏదో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఎవరు మా దగ్గరికి రారు. మేము అది మా ఫీల్డ్ ఇది కాదు. వీఆర్ ఇన్ టు ఎస్థెటిక్ డర్మటాలజీ. ఎస్థెటిక్ ప్రొసీజర్స్, పిగ్మెంటేషన్ వచ్చింది, మెలాస్మా వచ్చింది, హెయిర్ ఫాల్ అవుతుంది. యాక్చువల్గా ఎక్కువ మెడిసిన్స్ అనేది కూడా అసలు ప్రిస్క్రైబ్ చెయ్యరు. హెచ్కేలో మేము ఓన్లీ ట్రీట్మెంట్స్ పరంగా ప్రొసీజర్స్ ఉంటాయి మా దగ్గర. సో అంటే ఒక ట్రీట్మెంట్, ఒక థెరపీ అనేది మీరు ఒక 2-3 సెషన్స్ తీసుకోండి, ఆర్ ఎల్స్ ఒక 6 సెషన్స్ తీసుకోండి అనేది ఇట్లా ట్రీట్మెంట్ వైజ్ ఉంటుంది అన్నమాట. అండ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, నాకు మందులు వద్దు, నేను ఆల్రెడీ అన్ని ట్రై చేశాను, నాకు మందులు వద్దు, నాకు ఇలానే కావాలి అని అడిగే వాళ్ళే ఉంటారు. అండ్ ఏదైతే కన్సల్టేషన్ ఫామ్ చూపించి అది అంటున్నారో దాని మీద ఏం మందులు ఉన్నాయో ఒకసారి నాకు చెప్తారా? అందులో ఏమున్నాయి డ్రగ్స్? దేర్ ఆర్ నో డ్రగ్స్. దాని మీద అసలు మెడికేషనే లేదు. ఆ కన్సల్టేషన్ ఫామ్ ఐ థింక్ మీకు కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూసి ఆ కన్సల్టేషన్ ఫామ్ ఒకసారి వేయండి. అందులో ఏం మెడిసిన్స్ ఉన్నాయి, ఒక మెడిసిన్ చూపించండి. అందులో మేము ఏం రాసాము అని అంటే గ్లోబ్స్. మేము మా డాక్టర్స్ మళ్ళీ మేము అనుకుంటారు, మా డాక్టర్స్ ఏం రాశారు అని అంటే గ్లోబ్స్ ఇన్ని సెషన్స్ తీసుకోండి, లేకపోతే ఇంకేదో సెషన్ ఇన్ని తీసుకోండి, ఇంకేదో ట్రీట్మెంట్ ఇన్ని తీసుకోండి అని. అండ్ ఇన్ని రాస్తారా ఒకళ్ళకి అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఆ క్లయింట్ ఆ రోజు ఏ రిక్వైర్మెంట్ గురించి అడుగుంటారో దాని ప్రకారంగా వాళ్ళు రాసుంటారు. సో అది తీసుకోలేదు. సెషన్స్ రాసిన సెషన్స్ రాశారు, ఆ సెషన్స్ యొక్క ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో. అండ్ ఇది మేము చెప్పడం కాదు, మీకు ఎవరన్నా డాక్టర్ తెలుసు అని అంటే మీరు ఏ డాక్టర్ దగ్గర కన్నా అది తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి ఇందులో ఏదన్నా టాబ్లెట్స్ ఉన్నాయా, మందులు ఉన్నాయా, ఉంటే దాని పేరేంటి అని అడగండి. అందులో అసలు మెడిసిన్సే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవరికైనా మెడిసిన్స్ రాయాలి అని అనుకుంటే దానికి సపరేట్ ఒక ప్రిస్క్రిప్షన్ ఫామ్ ఉంటుంది, దానిపైన రాసి ఇస్తారు.
ఈ కన్సల్టేషన్ ఫామ్ పైన మేము ఎందుకు ప్రొసీజర్స్ రాస్తాము అని అంటే మాకు తెలియాలి ఈ క్లయింట్కి మేము ఎన్ని సెషన్స్ సజెస్ట్ చేసాము ఏంటి అని చెప్పేసి. సో దట్ ఈస్ నాట్ అ ప్రిస్క్రిప్షన్, దట్ ఈస్ అ కన్సల్టేషన్ ఫామ్ అండ్ వీ ఓన్లీ రైట్ ప్రొసీజర్స్ ఇన్ దట్. ప్రొసీజర్స్ రాశారు, కన్సల్టేషన్ అయిన రోజు ఏం జరిగింది, ఎన్ని సెషన్స్ కోరుకున్నారు, ఎలా జరుగుతుంది ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది. సో అందులో మెడిసిన్స్ రాయలేదు, మెడిసిన్స్ లేవు. నేను చెప్తున్నాను కదా, మీరు ఎక్కడైనా ఏ డాక్టర్ అన్నా వెళ్ళి అడగండి ఏం మెడిసిన్స్ ఉన్నాయని అడగండి. ఓకే, ఇంకో ఎలిగేషన్ సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈ ఏదైతే మీరు సన్ స్క్రీన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ ఇస్తున్నారో ఇవంతా కూడా అమీర్పేటలో ఒక ప్లేస్లో కొని దానికి లేబుల్స్ చేంజ్ చేసి హెచ్కే బ్రాండింగ్ వేసి మరీ అమ్ముతున్నారు. ఇది వచ్చిందా? ఇది ఒక ఎలిగేషన్ వచ్చింది. ఓకే, అసలు దీనికి ఏం ఆన్సర్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్. సో మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈవెన్ హెచ్కే బ్రాండ్ ఎందుకు వచ్చింది, ఎందుకు కొంచెం బాగా వెళ్ళింది అని అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఇన్ హెచ్కే అంటే మేము ప్రొసీజర్స్లో కానివ్వండి లేకపోతే రీటైల్గా మేము అమ్మే ప్రోడక్ట్స్ కానివ్వండి మ్యాక్సిమం 90% ఆఫ్ ది ప్రోడక్ట్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటున్నాం, చేయట్లేదు. అండ్ ఇది కూడా ఒక ఎలిగేషన్ క్రియేట్ చేశారు, మీరు హెచ్కే ఫార్మా అండ్ కాస్మెటిక్స్ కింద మ్యానుఫ్యాక్చరర్స్ అని పెట్టుకున్నారు, మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా అని చెప్పేసి. మేము స్కోప్ ఆఫ్ వర్క్లో పెట్టుకున్నాం మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి. అది చేస్తామా చేయమా ఇట్స్ ఎ నెక్స్ట్ థింగ్. మాకు ఫర్దర్గా మేము వెళ్ళాలని ఉంది ఆ ఫీల్డ్కి, బట్ ఇప్పుడైతే లేము. స్కోప్ ఆఫ్ వర్క్ ఇప్పుడు బిజినెస్ ఒక స్టార్ట్ చేస్తే దాని స్కోప్ ఆఫ్ వర్క్లో వీ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, రైట్? ఏమేమి చేయాలనుకుంటున్నాం అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మేము ఏం చేస్తాము అని అంటే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఇవి కానీ ఇంపోర్ట్ చేయించి ఇక్కడ కొన్ని థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నిటి కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ సిప్లా కానివ్వండి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్కి సప్లై చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవి. సో వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా? ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ బయటికి రావడానికంటే ముందు ఒక ఫార్ములేషన్ తర్వాత ఒక ఎఫ్డిఏ అప్రూవల్కి పోతుంది అనమాట. ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీ బ్యాచ్కి ఒక ప్రోడక్ట్ బ్యాచెస్ ఉంటాయి కదా, అంటే సే ఒక 3000 ప్రోడక్ట్స్ 5000 ప్రోడక్ట్స్ 10,000 ప్రోడక్ట్స్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవ్రీ బ్యాచ్కి ఒక ల్యాబ్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ ప్రాపర్గా ఉందా లేదా, మన ఇండియన్ నార్మ్స్ ప్రకారంగా ఉందా లేదా అనేది చూసుకొని ఒక బ్యాచ్ టెస్ట్ చేసి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా మనకు పంపించడం జరుగుతుంది. అది తర్వాతనే మనం అఫీషియల్గా వెబ్సైట్స్లో కానివ్వండి ఎక్కడైనా కూడా అమ్ముకోవడం, సేల్ చేసుకోవడం కానీ యూజ్ చేసుకోవడం కానీ మనకు ఆథరైజేషన్ ఉంటుంది. మేము ఒక 5 బ్రాంచెస్ రన్ చేసి, మీరే అంటున్నారు హెచ్కే టాప్లో ఉంది, టాప్ క్లినిక్ చాలామంది వెళ్తున్నారు అని చెప్పేసి. హెచ్కే టాప్లో ఉండి ఇంత చేసేటప్పుడు అమీర్పేట్లో కొనుక్కొని లేబుల్స్ మార్చి అమ్ముకోవాల్సిన అవసరం మాకేంటి? అండ్ ఈ పాయింట్ కూడా మేము చెప్పాం, ప్రోడక్ట్స్ది ఇది వచ్చినప్పుడు మీరు ప్రోడక్ట్ కొనే ముందు మా క్లినిక్లో ప్రతి ఒక్క క్లినిక్లో ఈ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు మేము రెడీ చేసి పెట్టుంటాం, మీరు వెళ్ళి చూడండి, వాళ్ళని అడగండి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ ఏంటి అని చెప్పేసి మేము చూపిస్తాము అని చెప్పేసి అన్నాం. సో మొత్తం క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అండ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇది కూడా నేను క్లియర్ చేస్తాను, యూజువల్లీ ఏదన్నా ఇంగ్రీడియంట్ కానీ ప్రోడక్ట్ కానీ బయట నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటే, అంటే కొరియా నుంచి కానీ యూఎస్ఏ నుంచి కానీ మేము ఇంపోర్ట్ చేపిస్తున్నాం. ఇంపోర్ట్ చేయించుకున్న తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత దానికి సిడిఎస్సిఓ లైసెన్స్ కావాలి. ఇది స్టేట్ కాదు, సెంట్రల్ లెవెల్ లైసెన్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేసి మన ఇండియన్ నార్మ్స్ ప్రకారంగా ఆ ప్రోడక్ట్ ఉందా లేదా అని చెప్పేసి, హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా, ఇండియాలో బ్యాన్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మొత్తం దాన్ని టెస్ట్ చేస్తారు. ఏదన్నా హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ ఉంది ఇండియాలో, అది బ్యాన్ అయ్యింది అని అంటే వాటిని డిస్పోజ్ చేసేస్తారు, కంట్రీ లోపలికి రానివ్వరు. సో ఈ టెస్ట్ చేసేసి వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మనకు ఆ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాతనే మనం ఇక్కడ యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ మనం గ్లోబ్స్లో వాడే ప్రోడక్ట్స్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ కూడా మేము ఇలా యూస్ చేసేటివే అనమాట. ఏది కూడా అన్ఆథరైజ్డ్గా ఎక్కడ మనం రన్ చేయట్లేదు, తీసుకోవట్లేదు.